హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి, వారాహి అమ్మవారి నవరాత్రులు. ఆ రోజు చూ షూట్ చేసిన వీడియో మీకైతే చూపిద్దాము. నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, హౌస్ ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను అనేది మీకు లైట్గా చిన్న బిట్ లాగా అయితే చూపిస్తాను. మొత్తం అయితే చూపించలేను. సో ఈ విధంగా ఈవినింగ్ కదండి పూజ, మార్నింగే అన్నీ సదిరేసుకున్నాను. బెడ్షీట్స్, కర్టెన్స్ అన్నీ, ఇల్లు అయితే హౌస్ అయితే మొత్తము డీప్ క్లీన్ అయితే చేసేసాను. తర్వాత వచ్చేసి ఈవినింగ్ 7కి 6:30 తర్వాత మనము పూజ అనేది స్టార్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ కూడా మళ్ళీ బయట అంతా తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని హాల్లో దేవుడి ఫోటోలు ఉంటాయండి, దక్షిణామూర్తి, వినాయకుడు, సాయిబాబా, కృష్ణుడు, ఇవన్నీ ఫోటోలు కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు అమావాస్య అయింది కదా, మార్నింగ్ లేకంగానే ముందు ఇల్లంతా క్లీన్ చేసి దేవుడు ఫోటోలు అయితే మొత్తం క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. హాల్లో దేవుడు కృష్ణుడు ఫోటోకి, చిన్న సాయిబాబా ఉంటుంది అక్కడ, మళ్ళీ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది సాయిబాబాది, అవన్నీ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాక పూజకు కావాల్సిన సామాను కూడా అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. మార్నింగ్ తెచ్చాను. అవన్నీ కొంచెం విడిగా బయట పెట్టేసేసి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా, కొంచెం చల్లదనం తగ్గిద్దని చెప్పేసి బయట పెట్టాను. బయట పెట్టేసి దేవుడిది కూడా మొత్తం అదంతా కడిగేసి శుభ్రంగా పేపర్లు వేసేసి దేవుడి పటాలు అన్నీ తుడిచేసి పెట్టాను. నాకు దేవుడి మందిరంలో ఫోటోలు అన్నీ పట్టట్లేదండి. అమ్మవారి ఫోటో కూడా తెచ్చుకున్నాను నేను. కాకపోతే ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ టైల్స్కి పైన ఇవి హుక్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసి పైన 2 ఫోటోలు పెడదామని అయితే ప్లాన్ వచ్చింది. చూడాలి, ఇంకా పెట్టలేదు. పెట్టాక అప్పుడు చూపిస్తాను. మొత్తం అలా పెట్టేసి పెడదామని అనుకుంటున్నాను, ఇంకా అవ్వలేదు. ఇక్కడ దేవుడి పూజ సామాగ్రి కూడా అన్నీ తోమేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా 9 days కంపల్సరీ ప్రసాదాలు అవన్నీ చెయ్యాలి కదా. మొత్తం ఇవన్నీ అంతకుముందు మనం నాన్ వెజ్ అవి వండినవి ఉంటాయి కదా, సో అందుకని మొత్తం అయితే క్లీన్ చేశాను. కిచెన్లో కూడా షెల్ఫుల్లో పేపర్స్ అన్నీ అయితే మార్చేశాను మొత్తం. ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఇంకా అన్నిటికీ కలిసి వస్తుందని శుభ్రంగా అయితే క్లీన్ చేశాను. చేసేసి ప్రసాదం అయితే చేశానండి. ఆ ప్రసాదం వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఆ రోజు పొంగల్ చేశాను మిరియాలు వేసి అమ్మవారికి. కంపల్సరీ పానకం కూడా పెట్టాలి కదా వారాహి అమ్మవారికి, పానకము అను పొంగల్ చేశాను. ఇంకా దేవుడి ఫోటోలు అయితే ఆ విధంగా అయితే పైన పెట్టేశానండి. బాగానే సెట్ అయింది. తర్వాత అలంకరించుకున్నాను, పూలు అన్నీ పెట్టేసి అమ్మవారికి దండేసి అలా అలంకరించుకున్నాక దీపారాజనకైతే రెడీ చేసుకొని అన్నిటికీ బొట్లు అవన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ప్రసాదం ఈలోపు అయితే ప్రసాదం అయిపోయింది. ప్రసాదం రెడీ చేశాక ఇంకప్పుడు పూజ దగ్గర అయితే కూర్చున్నాను. 10 to 7కి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. డే 1 రోజు పూజ స్టార్ట్ చేసి ముందు దీపారాజన చేసి, దీపారాజన వెలిగించినప్పుడు అన్ని శ్లోకాలు మంత్రాలు అన్నీ చదివేసేసి తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ, ధూపము, దీపము, నైవేద్యము. ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలండి. మనం ఇంట్లో ఫస్ట్ ఏదైనా వినాయకుడికి చేశాకే కదా ఏ దేవుడికైనా చేయాలి. ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తర్వాత వారాహి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. వారాహి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి కదా ఫస్ట్ రోజే. నేను ఫోటోనే తెచ్చుకున్నాను కాబట్టి ఫోటోకే చేసుకున్నాను ప్రాణప్రతిష్ఠ. ఇంకా ఆ రోజు నుండి దేవుడి పటం అనేది కదపకూడదండి ఉద్వాసం చెప్పే వరకు కూడా. అందుకని నేను ఇంకా అమ్మవారి ఫోటోని పట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేశాను. తర్వాత అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. తర్వాత వారాహి స్తుతి, వారాహి ద్వాదశ నామాలు అవన్నీ అయితే చదువుకున్నాను. చదువుకొని దీపం, ధూపం, నైవేద్యం, హారతి ఇచ్చేసి పూజ అయితే ముగించానండి. అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టమంట, కంపల్సరీ ధూపం వేయాలంట, సాంబ్రాణి ధూపం అనేది. పూజ అంతా అయిపోయాక సాంబ్రాణి ధూపం కూడా వేశానండి. మంచిగా అనిపించింది, ఇల్లంతా పట్టేసింది అనమాట ఆ ధూపము. ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే కంపల్సరీ ఉంటుంది.
చూపిస్తాను. మొత్తం ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. మీరు చూడండి మొత్తం ఫైనల్ లుక్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఈ విధంగా చూడండి, ధూపము అన్నీ వేసిన తర్వాత. సో ఇదే విధంగా ఈ 9 రోజులు కూడా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఏ ఆటంకం లేకుండా అమ్మవారి దయ వల్ల చేసుకోవాలని మీరు కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.